do this miracle in your life and my మీ life. జీవితంలో ఈ అద్భుతం దేవుడు మాత్రమే చేస్తాడు. And God has come here in this place. దేవుడు ఈ స్థలంలోనికి ఆయన వచ్చి ఉన్నారు. Yes, God is here with us. దేవుడు మనతో ఉన్నాడు. అవును. You have any doubt? Lord Jesus is here in this place. యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నారు. దానికి ఏమైనా మీకు సందేహం ఉందా? Because Jesus said, where 2 or 3 are gathered, I will be there. Where 2 or 3 are gathered in my name, I will be there. యేసు ప్రభువారు చెప్పారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఆయన నామం ఏకీభవిస్తారో అక్కడ ఆయన ఉంటాను అన్నాడు. So Lord Jesus is here. Please pay attention to Jesus. యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నారు కాబట్టి యేసు ప్రభువారికి విధేయత చూపుతూ మనం ముందుకు వెళ్ళిపోదాం. Okay. Why Jesus has come? Why Jesus has come here? ఎందుకు యేసు ప్రభువారు ఇక్కడికి వచ్చారు? రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాయగలిగితేనే. ఎందుకు యేసు ప్రభువారు ఇక్కడికి వచ్చారు? Chief Minister did not come, Prime Minister did not come, but God has himself come. ముఖ్యమంత్రి ఇక్కడికి రాలేదు, ప్రధానమంత్రి ఇక్కడికి రాలేదు, కానీ వారిని తయారు చేసిన దేవుడే ఇక్కడికి వచ్చాడు. Why he came here? Because he created you, he made you, he loves you. ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చాడంటే నిన్ను సృష్టించాడు, నిన్ను తయారు చేశాడు, నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చాడు. But will you meet Jesus? He has come, but will you meet him? ఆయన ఇక్కడికి వచ్చాడు కాబట్టి నువ్వు యేసుని కలుసుకుంటావా? Please answer. Will you meet him? Do you want to meet him? ఆయన కలవాలని ఉందా యేసు ప్రభుని? చెప్పండి. నిజంగా Don't make this another meeting, come attend one meeting and then go again another meeting. Have one meeting with Jesus. గమనించండి, యేసు ప్రభుతో రావటం, కలవటం, వెళ్ళటం, రావటం, కలవటం, వెళ్ళటం కాదు. ఒకే ఒక కలయిక యేసుతో కలిగి ఉండాలి. If you meet Jesus Christ, your whole life will change. నీవు యేసు ప్రభువును కలిసినట్లయితే నీ జీవితం అంతా మారిపోతుంది. I want all seniors to pay attention. అందరూ కూడా ఇటువైపే గురి చూసి ఉండాలి, గురి కలిగి ఉండాలి. ఈ లైట్లు ఆపేయండి, వేడి వస్తుంది, ఈ లైట్లు వేయండి. All seniors pay attention because that one meeting with Jesus Christ will change your life. ఒక్కసారి యేసుని కలిస్తే చాలు, మన జీవిత పరిస్థితులన్నీ మారిపోతాయి. I am not the one who can change you. Jesus will change. If you meet him, your life will change. నేను కాదు మీ జీవితాన్ని మార్చేది, యేసు ప్రభు మారుస్తాడు. నువ్వు యేసుని కలిస్తే నీ జీవితం మారిపోతుంది. So how you should attend this meeting? ఎలాగ నువ్వు ఈ యొక్క కుడికల్లో నువ్వు అటెండ్ అవ్వాలి? Great excitement, చాలా సంతోషంతో, with great anticipation. చాలా ఆసక్తితో. If Chief Minister of Andhra Pradesh came, Jagan Reddy, how you will be sitting just like that? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడికి వస్తే నువ్వు ఎంత సంతోషపడతావు? How you will sit? ఇలాగే కూర్చొని ఉంటావా? If he has come to meet you, ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి గారి నిన్ను కలవడానికి వస్తే you will just sit like that. బుక్స్ ఉన్నాయి, పెన్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకో. ఎస్, ఆయన వచ్చినట్లయితే మీరు ఎలాగా ఉంటారు? You will be so excited. నువ్వు చాలా ఆనందిస్తావు. Yes or no? అవునా కదా? Or you will be sad. Or you will be sad. ముఖ్యమంత్రి నన్ను కలవడానికి వస్తున్నాడని మీరు బాధతో ఉంటారా? If he has come only to meet you, how you will be so happy. ఆయన ఒకవేళ కానీ ఫలానా వ్యక్తి నిన్నే కలవడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అని అంటే ఎంత సంతోషపడతావు? Yes or no? చెప్పండి, అవునా కదా? But the God of this whole universe, who made the universe, has come to meet you. కానీ ప్రపంచాన్ని, భూమిని, ఆకాశమును, సమస్తమును సృష్టించిన దేవుడు కలవటానికి ఆయన మీ దగ్గరికి వచ్చాడు. If you meet him, your life will change. అలాంటి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఆయనను కలిస్తే నీ జీవితమే మారిపోతుంది. Do you want to meet him? యేసు ప్రభువుని కలవాలనుకుంటున్నారా? He wants to meet you. ఆయన నిన్ను He is కలవాలనుకుంటున్నాడు. very serious. ఆయన చాలా He is very, very serious about meeting you. ఆయన నిన్ను కలవటానికి ఎంతో ఖచ్చితంగా ఉన్నాడు. But if we are very busy and we don't have time, then we will not meet him. మనం కానీ బిజీగా ఉండి సమయం లేదు అని అంటే మనం కలవలేమైంది. How much you want to meet God, you decide. ఎంతగా నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలనుకుంటున్నావో అది నీవు
తీర్మానించుకో. How much you want to eat biryani? How much you want iPhone? You have to decide, no? నువ్వు బిర్యానీ ఎంత తినాలో లేకపోతే నువ్వు ఫోన్ ఎలాంటిది కొనుక్కోవాలో నీవు ఆ యొక్క నిర్ణయం తీసుకోవాలి, అవునా కదా? So don't miss Jesus Christ. కానీ యేసుని మాత్రం నువ్వు విడిచిపెట్టవద్దు. Many people will speak here, many will sing, many will go, but please meet Jesus. ఇక్కడ చాలా మంది పాటలు పాడతారు, వాక్యాలు చెప్తారు, చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు, కానీ నీవు మాత్రం యేసుని కలుసుకోవాలి. Because you are very, very special to Jesus Christ. ఎందుకు అంటే నువ్వు చాలా ప్రత్యేకించబడిన వ్యక్తివి యేసు ప్రభువుకి. Hallelujah. హల్లెలూయా. So you are very important person for God. నువ్వు దేవునికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. Hallelujah. హల్లెలూయా. So let us read one verse. ఒక వాక్యం చదువుదాము. Jeremiah ఇర్మియా గ్రంథం chapter 1 ఒకటవ అధ్యాయము verse 5. ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము 5వ వాక్యము. Okay, read slowly open. మనం నెమ్మదిగా చదువుదాము. If you have brought your Bible, wonderful. నీ బైబిల్ తెచ్చినట్లయితే చాలా సంతోషము. If you don't have Bible, you share. ఒకవేళ నీకు బైబిల్ లేకపోతే పక్క వారి దగ్గర చూడండి. We are not here to shout and scream at you. We want you to be full of love. నేను మిమ్మల్ని గద్దించడానికి కానీ మిమ్మల్ని అరవడానికి కానీ ఇక్కడికి రాలేదు. మేము ప్రేమతోటే చెప్తాం, ఎవరిని గద్దించం. Those who have opened Jeremiah 1, please help others to find that passage next to you. ఇర్మియా గ్రంథము First chapter. ఒకటవ అధ్యాయం ఎవరైతే తెరిచారో పక్క వాళ్ళకి తెలియపరచండి, అది తీయటం కూడా నేర్పించండి. Look around. Has your neighbor found the passage? ఒకవేళ మీ పక్క వారుగా నాకు తీసుకుంటే చూసి తెలుసుకొని చూడండి ఏ పుస్తకమో ఏ యొక్క వాక్యమో. ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. 5వ వాక్యం చదువుదాం. Did everybody get? అందరూ చూసారా? బైబిల్ తీసారా? If you have not got, somebody has to help this front row. నీకు కానీ తెలియకపోతే పక్కన ఉన్నామని చూడండి. Okay. Then we have to mix there. కానీ చూడు, బైబిల్ చూస్తూ ఉండు. నాకే చూడగా చూడవే. ఎస్ నాన్న అని నువ్వు స్వీట్ పక్కకు నువ్వు వెళ్తే కాదేమో. ఓకే, కానీ స్వీట్ నువ్వు అక్కడికి వెళ్ళమ్మా. స్వీట్ పక్క నువ్వు ఇట్లా తల్లి వెరీ గుడ్. అప్పుడు నువ్వు తెలియకపోతే వెరీ గుడ్. We will be reading many verses, so those who Manamu know to read the Bible open fast, and you should help others. వాక్య భాగాలు చదువుతూ ఉంటాం కాబట్టి ఒకవేళ ఎవరైనా తీయలేకపోతే మీరు ఏం చేయాలంటే పక్క వాళ్ళకి సహకరించండి. Hallelujah. హల్లెలూయా. So somebody read verse 5. ఒక వాక్యం 5వ వాక్యం ఒకరు చదవండి గట్టిగా. ఓకే చదువు. Hallelujah. హల్లెలూయా. ఎస్, నేను చదువుతాను చూడండి జాగ్రత్తగా. అందరూ పుస్తకాలు తీశారు కదా బైబిల్స్, చదువుతాను చూడండి. గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. Hallelujah. హల్లెలూయా. Who is speaking? Who is saying this? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసు ప్రభువు. Jesus. God Almighty is saying, I have formed you, I have created you. బలమైనటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను సృష్టించాను, నిన్ను నేను నిర్మించాను అంటున్నాడు. What he is saying, before I formed you in your mother's womb, I knew you. తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు. Do you know what it means? అనగా అర్థం ఏమిటో నీకు తెలుసా? Who created you? ఎవరు నిన్ను సృష్టించారు? It's not your father, mother. మీ తల్లిదండ్రులు కాదు మిమ్మల్ని తయారు చేసినది. It is God who created you. దేవుడే నిన్ను సృష్టించి ఉన్నాడు. Not Amazon, not some factory, but God himself formed you.
ఏ విధమైన ఫ్యాక్టరీలు, ఏ విధమైన కర్మాగారాలు తయారు చేయలేదు మిమ్మల్ని. దేవుడే మిమ్ములను కలుగ చేశాడు. If God has created you, how beautiful you are. నీవు ఒకవేళ దేవుని చేత సృష్టించబడితే నువ్వు ఎంత అందంగా ఉంటావు. You know, mobile phone is created by mobile company. No? చూడండి, ఈ మొబైల్ ఫోన్ తయారు చేసింది ఎవరు? మొబైల్ కంపెనీ వాళ్ళు, అవునా కదా? Very beautiful, no phone? చాలా అందంగా ఉంటుంది కదండి ఫోన్. All of you love this phone, no? మీరందరూ ఈ ఫోన్ అంటే బాగా ఇష్టం కదా మీకు. All of you fight with your parents, give me phone, phone, phone. మీ అమ్మ నాన్నలతో నాకు ఫోన్ ఇయ్యని గొడవలు పడతా ఉంటారు కదా, Yes or no? అవునా కదా? All of you are smiling so అబ్బా, much. అందరూ నవ్వుతున్నారు చాలా చక్కగా. చూడండి, But you know something? What is more beautiful than the phone is you. మీకు ఒక మాట చెప్పనా, ఈ ఫోన్ కంటే అందమైన వారు ఎవరో తెలుసా? నీవు. God formed you. He created you. Nobody can create you. దేవుడు నిన్ను నిర్మించి ఉన్నాడు, ఆయనే నిన్ను సృష్టించి ఉన్నాడు. ఎవ్వరు కూడా నిన్ను కలుగ చేయలేరు. Human beings can create phone, they can create plane, but no human being can create another being. మానవుడు ఫోన్ని తయారు చేయగలడు, Nobody else can create you. Yeah, humans can create phone, but we cannot create another human being. గమనించండి, మానవుడు ఒక ఫోన్ని తయారు చేయగలడు కానీ మానవుడిని మాత్రం తయారు చేయలేడు. Nobody can create you except God, and God created you. దేవుడు మాత్రము తప్ప ఎవ్వరు నిన్ను సృష్టించలేరు, ఆయనే నిన్ను సృష్టించాడు. The Bible says, even before you were formed in your mother's womb, before you came into your mother's stomach, God has already chosen you, planned your life, everything He has planned. బైబిల్ చెప్తుంది, నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు, నీ కొరకు ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. You are very, very important creation for God. దేవునికి నీవు చాలా చాలా ప్రాముఖ్యమైన సృష్టి అయి ఉన్నావు. You know how God created this whole world, how He created. ఈ లోకమంతా కూడా ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా? ఎలా సృష్టించబడింది చెప్పండి ఎవరైనా? How God created it? దేవుడు ఎలా సృష్టించాడో చెప్పండి. God just spoke. దేవుడు మాట్లాడి ఉన్నాడు అంతే. Yes or no? అవునా కదా? మాటతో సృష్టించాడు కదా. He said, let there be light, and there was light. ఆయన చెప్పాడు, వెలుగు కలుగును గాక అన్నాడు, వెలుగు కలిగింది. He said, let there be animals, there was animals. ఆయన చెప్పాడు, జంతువులు కలుగును గాక అన్నాడు, జంతువులు కలిగినాయి. Let there be plants, let there be this, and what, it was చెట్లు కలుగును గాక, సముద్రంలోని చేపలు కలుగును గాక అని ఇవన్నీ కూడా చెప్పి ఉన్నాడు. వెంటనే అవన్నీ కూడా వచ్చినాయి. How powerful is God? ఎంత గొప్ప శక్తిమంతుడు దేవుడు. He is just speaking and everything is just appearing. ఆయన మాట పలికితే చాలు సమస్తము తయారు చేయబడ్డాయి. Yes or no? అవునా కదా? Is God very powerful? దేవుడు శక్తిమంతుడా? దేవుడు శక్తిమంతుడేనా? But when it came to creating us, it is not like that. He did not just speak. ఎప్పుడైతే అలాంటి శక్తిమంతుడైన దేవుడు ఇవన్నిటిని మాట ద్వారా కలుగ చేశాడు, మన దగ్గరికి వచ్చినప్పుడు మాటతో కలుగ He చేయలేదు. knit us with His own hands. ఆయన తన సొంత చేతులతో మనల్ని తయారు చేశాడు. With His own hands He formed us. ఆయన సొంత చేతులతో మనల్ని నిర్మించాడు. And He blew His breath into us. ఆయన ఊపిరి మనలోనికి ఊదాడు. We are very, very special creation of God. మనం చాలా ప్రాముఖ్యమైన నూతన సృష్టివై ఉన్నాము దేవుని దృష్టిలో. Hallelujah. హల్లెలూయా. So you should know how beautifully God created you. నీవు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, తెలుసుకోవాల్సింది నిన్ను ఎంత అందముగా దేవుడు సృష్టించాడో నువ్వు తెలుసుకోవాలి. You should be very proud about it. దేవుడు మనల్ని అలా సృష్టించినందుకు చాలా గర్వముగా మనం అనుకోవాలి. Everyone said, thank you God for creating me. అందరూ చెప్పండి, దేవుడా నన్ను సృష్టించినందుకు నీకు వందనాలు అని చెప్పండి. Thank you for creating me so beautifully. నన్ను చాలా అందంగా నన్ను సృష్టించారు
ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అని చెప్పండి. Thank you for loving me so much. ప్రభువా నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నందుకు స్తోత్రములు, వందనాలు. If you are not saying it, you will not have the miracle. You have to speak when we tell you to speak. ఎప్పుడైతే నేను చెప్తున్నానో అప్పుడు మీరు ఏం చేయాలంటే గట్టిగా చెప్పాలా. దేవుడా నన్ను సృష్టించినందుకు వందనాలు అని చెప్పండి. దేవుడా నువ్వు నన్ను ప్రేమించినందుకు వందనాలు అని చెప్పండి. You know when you say what is happening, ఎప్పుడైతే నువ్వు ఈ మాటలు చెప్తున్నావో ఏం జరుగుతుందో you తెలుసా? are breaking the fear of Satan in your life. సాతాను యొక్క భయాన్ని ఏదైతే నీ హృదయంలో ఉందో ఈ మాటలు చెప్తుంటే ఆ భయాన్ని వెనకొడుతుంది. If you don't speak about God's love, you know, fear will take over. దేవుని ప్రేమను గురించి మాట్లాడమన్నప్పుడు మాట్లాడలేకపోతే తెలియని సాతానుడు భయాన్ని మన హృదయంలో కలుగు చేసి ఉంచుతాడు. Everybody in the world is telling you are useless. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఉన్న వారు ఏమని చెప్తున్నారంటే నువ్వెందుకు పనికి రావు అని. First your teacher will say you are useless because you are not getting good marks. మీ టీచర్ గారు చెప్పొచ్చు మంచి మార్కులు రావట్లేదు కాబట్టి నువ్వు పనికి రావు అని. Yes or no? అవునా కాదా? Second, your parents will say you are useless. రెండవదిగా నువ్వు పనికి రావని నీ తల్లిదండ్రులు చెప్పొచ్చు. Yes or no? అవునా కాదా? Please pay attention. ఇటువైపు చూడండి. Everywhere you are hearing you are useless, you are worthless, you don't take. That's what you are hearing. నువ్వెప్పుడు కూడా ఏమని వింటున్నావంటే నువ్వెందుకు పనికిరావు, నీకేది చేత కాదు, నువ్వు చదవలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు అని చెప్తూ ఉండవచ్చు. Yes or no? అవునా కాదా? Do you want to live like that? నీవు అలాగే ఆ మాటలు వింటూ జీవించాలనుకుంటున్నావా? Full of fear, full of lies. ఎప్పుడు భయంతోనూ అబద్ధాలతోనూ జీవించాలనుకుంటున్నారా? If I ask you who you are, can you even tell me who you are? జాగ్రత్తగా వినండి. నిన్ను ఒకవేళ ఒక మాట అడిగితే నీవెవరివై ఉన్నావో ఆ ఎవరనేది నువ్వు చెప్పగలవా? Okay, tell me who you are. Stand up. Tell me who you are. Your name and who you are. Stand up. Just stand up and say. బాబు Just stand up. నీవెవరివి, నీ పేరేంటి, ఎక్కడి నుంచి Who you వచ్చావు are. చెప్పు. You can say anything you want. నీవెవరో ఏదైనా ఒక మాట చెప్పు. Just say who you are. నువ్వెవరో చెప్పు. తెలీదా? No, no. You say your name, నీవెవరరా? which school you are studying. Speak loudly. Loudly. వస్తాను. Oh, Yeah, very good. చెప్పండి, చెప్పండి. okay. What is your name? David. Good. And who are you? నీవెవరివి? Huh? మాస్టరా? Okay. Which class you are studying? ఏ క్లాస్ చదువుతున్నా? Which school? ఏ స్కూల్? Okay. Good. Very good. Okay. Okay. Now you say who you are. నీవెవరో చెప్పు గట్టిగా. ఏం కాదు. దేవ్ గాడ్ చైల్డ్. Okay. గట్టిగా చెప్పండి. Oh, very good. Okay. Anything else? ఇంకా నీ గురించి ఏమైనా చెప్తావు? నీ పేరు కానీ నువ్వు ఎక్కడ చదివావు కానీ చెప్పు. I have completed 8th standard. I am from Marina. Okay. వెరీ గుడ్. గట్టిగా చెప్పండి. Very good. Okay. Who are you? నీవెవరివి? నీ పేరేంటి? మేడం ఏం పేరు? జయశ్రీ. జెస్సీ. ఓకే. And which school? ఏ స్కూలు? Regina. Regina. Which class? ఏ క్లాస్? Second complete. And what you want to do? What do you like? What do you like? Painting, coloring? వాట్ యు వాంట్ టు బికమ్ డాక్టర్? Not become. What you like? Coloring, నీకు బొమ్మలు వేయడం ఇష్టమా లేక Dancing, playing. ఇష్టమా? పెయింట్ వేసిన దానికి ఏం కూడా ఇష్టమా? ఏం చెప్పు. Drawing. Oh, very good, very good. So, okay. Which church you go to? ఏ చర్చికి వెళ్తావు నువ్వు? ఈ చర్చికి వెళ్ళే. దిస్ చర్చ్. Okay. Okay.